రాజ్యాలు ఎన్నో ఉన్నాయి, రాజ్యాలు ఎన్నో మనకు కనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఈ రాజ్యము వేరే రాజ్యం. మనం ఉంటున్న రాజ్యము దేనితో పోల్చి చూడవలసిన అవసరం లేదు. ఈ భూమిపైన ఉన్న ప్రతి రాజ్యానికి మించి ఏ రాజ్యానికైనా సరే మనం పోల్చి చూస్తే ఇందులో కూడా ఏ రాజ్యము దేవుని రాజ్యముతో సరిసాటి కాదు. హల్లెలూయా. భూరాజ్యాలన్నీ ఒక చోట క్రోడీకరించి దేవుని రాజ్యము పక్కన నిలవబెడితే కూడా ఈ రాజ్యానికి సరిసాటి రాదు. ఎందుకంటే ఇది దేవుని రాజ్యం. ఏ రాజ్యానికైనా సరిహద్దులు కనిపిస్తాయి, కానీ మన రాజ్యం సరిహద్దులే లేని రాజ్యం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఎప్పటికప్పటికీ ఆయన సరిహద్దులను ఆయన విస్తరింప చేసుకుంటూ ఎంతమందిని కావాలి అంటే అంతమందిని ప్రేమతో కృపచేత అనేక మందిని ఈ రాజ్యంలోనికి చేర్చుకోవాలి అన్నదే తండ్రి యొక్క అభిష్టమై ఉన్నది. దేవత దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసా? ఎవరు నశించడం నాకు ఇష్టం లేదు, ప్రతి ఒక్కరూ నా ప్రియ కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నా రాజ్యంలో చేర్చబడాలి అని తండ్రి అయిన దేవత దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ రాజ్యానికి ఎల్లలు లేవు, హద్దులు లేవు. ఇది ఎప్పుడు కూడా విస్తరిస్తూనే ఉంటుంది. అంటే విస్తరిస్తూనే ఉంటుందంటే దీనికి ఒక ఫౌండేషన్ లేదు, దీనికి ఒక కరెక్ట్ మనం చెప్పుకునే ఒక స్కేల్ లేదా అంటే ఇలాగ దేవుడు చేయడానికి కారణము ఇది అనంతమైన రాజ్యము కాబట్టి. హల్లెలూయా. దేవుని రాజ్యము అనంతమైనది కాబట్టి అనంతమైన జనసంఖ్య ఇందులో చేర్చబడాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు ఇలాగా ఒక రీసెర్చ్ చేసి, దేవుడు ఒక పేపర్ని పబ్లిష్ చేసి, ఆయన ఒక నోట్ని ఆయన రిలీజ్ చేసి, ఇదిగో ఇంతమంది కావాలా, వీరు కావాలి అని ఆయన ఆ విధంగా చేయలేదు. కానీ ఎందరు ఉన్నా సరే వారందరూ కూడా ఈ రాజ్యంలోకి రావాలి. ఈ భూమి పైన పుట్టిన వారు ఎందరైనా సరే, ఎంతమంది ఉన్నా సరే నా నామమును గురించి తెలుసుకోవాలి, నేను పంపించిన నా కుమారుడి నామం గురించి తెలుసుకోవాలి, ఆయన చేసిన కార్యాన్ని తెలుసుకోవాలి, ఆయన త్యాగాన్ని తెలుసుకోవాలి, ఆయన యొక్క మంచితనాన్ని తెలుసుకోవాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. తద్వారా ఈ రాజ్యంలోనికి అనేక మంది చేర్చబడాలి అన్నదే తండ్రి అయిన దేవత దేవుని యొక్క అభిష్టము కాబట్టి, ఆయన యొక్క ఆకాంక్ష కాబట్టి దీనికి ఎల్లలు లేవు, హద్దులు లేవు. ఇది ఎప్పటికెప్పటికీ విస్తరిస్తూనే ఉంటుంది. అది పట్టణము కావచ్చు, నగరము కావచ్చు, ఒక రాష్ట్రము కావచ్చు, దేశము కావచ్చు, వీటిని మించి వేరే దేశానికి కూడా, వేరే ప్రాంతానికి కూడా, వేరే ఖండానికి కూడా చేరే అంత గొప్పగా ఈ రాజ్యాన్ని దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే ఈ రాజ్యము కంటికి కనిపించేది కాదు, దీనికి ఎలలు లేవు, ఇది విస్తరిస్తూ ఉంటుంది. కరెక్టే, నిజమే. కానీ ఇది కంటికి కనిపించేది కాదు, హృదయానికి మాత్రమే గోచరమయ్యేదే దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన, మనలను ఉంచిన రాజ్యం అన్నది మనం తెలుసుకొని అనేక మందికి తెలియపరచాలి. హల్లెలూయా. ఇది కనిపించనిది మాత్రమే కాదు, ఎవరి ఊహలకు అందనటువంటి శక్తివంతమైన రాజ్యమే యేసయ్య పాలించు రాజ్యము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత గొప్ప రాజ్యము మనదై ఉండగా ఇందులో మనము చేయవలసింది ఏంటంటే, దేవుని రాజ్యము నాకుంది, ఆయన నమ్మిన ప్రతి వారి కొరకు ఉంది, ఆయన బిడ్డలైన ప్రతి వారి కొరకు దేవుని రాజ్యం ఉంది. ఈ లోకంలో వారికేమో వారు నమ్మిన రాజ్యాలు ఉన్నాయి, వారు ఆధారపడిన అధికారులు ఉన్నారు, మనుషులు ఉన్నారు. అది కొద్ది రోజులుండి మరలా షిఫ్ట్ అయినా సరే వారినే నమ్ముతారు లోకంలో ఉన్న అనేక మంది. కొంతకాలం మట్టుకే ఈ అధికారము, కొంతకాలం మట్టుకే ఈ కుర్చీ అని తెలిసినా సరే లోకంలో ఉన్న వారు, భౌతికముగా ఆలోచించువారు, ప్రకృతి సంబంధులైన వారు, శరీరానుసారులైన మనుష్యులు, శరీరానుసారమైన మనస్సు కలిగిన అనేక మంది మానవ మాత్రపు అధికారులను, మానవ మాత్రపు పాలకులని నమ్మి, వారిని విశ్వసించి, వారిపైనే ఆధారపడి ప్రతిసారి విజయం పొందరు, కానీ ఎక్కువ సార్లు అపజయాన్ని పొందుతూ ఉంటారు.
ప్రతిసారి ఆనందాన్ని పొందడం జరగదు, కానీ ఎక్కువ సార్లు నిరాశ నిస్పృహలకే లోనవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రాజ్యం వేరే, ఆ అధికారి వేరే, అందులో ఉన్న కార్యక్రమాలన్నీ వేరే. అది నమ్మకత్వాన్ని కలిగించే రాజ్యం కాదు. ఈ భూమిపైన ఎన్ని రాజ్యాలు ఉన్నా సరే, ఎన్ని పరిపాలనలు ఉన్నా సరే, అవన్నీ కూడా మనిషి యొక్క ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యేవి కావు. మనిషి అనుకున్న వాటినన్నిటినీ వారికి అనుగ్రహించే రాజ్యాలు కావు. మనిషిని నిలువున డిసప్పాయింట్ చేసేవిగా ఉన్నాయి, మనిషిని అవి కూలదోసేవిగా ఉన్నాయి, మనిషిని కృంగదీసేవిగా ఉన్నాయి. ఎన్నో రకాలుగా మానవుడు క్షీణ దశకు చేరేలాగా ఈ రాజ్యాలు చేస్తాయేమో, కానీ ఒక్క రాజ్యం అయితే మాత్రము ఈ రాజ్యాన్ని నమ్మిన ప్రతి ఒక్కరిని పైకి లేవనెత్తుతుంది, మరలా లేవనెత్తుతుంది, మరలా లేవనెత్తుతుంది, లేవనెత్తుతూనే ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఇది ఎప్పటెప్పటికీ నిలిచినటువంటి రాజ్యము కాబట్టి, ఇది నిరంతరము ఉండు రాజ్యము కాబట్టి, ఇది సదాకాలమునకు నిలుచు రాజ్యము కాబట్టి, ఇందులో నమ్మకాన్ని పెట్టుకున్న ఎవరైనా సరే, ఈ రాజ్యమునందు నివసిస్తూ విశ్వాసం ఉంచిన వాడు ఎవరైనా సరే తప్పక ఆ యొక్క నిరీక్షణ యొక్క ఫలాన్ని చూడడం జరుగుతుంది. తన నిరీక్షణ సాధకం చేసుకోవడం జరుగుతుంది. హల్లెలూయా. ఏ కార్యమైనా సరే ఈ రాజ్యంలో సాధ్యమే. ఏ కార్యమైనా సరే తప్పక దేవుడు నీకు ఈ రాజ్యంలో సాధించి పెట్టడం జరుగుతుంది. ఈ రాజ్యమే యేసయ్య రాజ్యము, ఈ రాజ్యమే విశ్వాస రాజ్యం అని దేవాతి దేవుడు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తే ప్రభువుగా నీ రాజ్యంలో విశ్వాసం లేకుండా నడవదు. యేసుక్రీస్తే అధికారిగా అధిపతిగా ఉన్న ఈ రాజ్యము విశ్వాస రాజ్యముగానే ఉంటుంది. విశ్వాస సహితమైన రాజ్యమే ఇది, కానీ అవిశ్వాస రాజ్యము కాదు. ఇది అవిశ్వాసానికి తావు లేదు. అవిశ్వాసులు ఉండే చోటు వేరే, విశ్వాసులు మాత్రమే ఈ రాజ్యములో వారసులైన వారు. విశ్వాసులు మాత్రమే ప్రతిఫలమును తప్పక ఈ రాజ్యములో పొందినటువంటి వారై ఉన్నారు. వేరే రాజ్యములో నీవు అవిశ్వాసిగా కాక విశ్వాసిగా కూడా ఉండుగాక, కానీ నీకు ఫలము రాదు. ఎక్కడైనా అవిశ్వాసిగా ఉంటే ఫలం తప్పకుండా రాదు, కానీ ఈ లోక రాజ్యములో ఒకడు విశ్వాసిగా ఉన్నా సరే వాని విశ్వాసానికి ఫలము ఉండదు. కానీ దేవుని రాజ్యము నీకు నిరీక్షణనిస్తుంది. ఈరోజు దేవుని రాజ్యము నీకు నిరీక్షణ సాధించుకోవడానికి, నీ నిరీక్షణను నీవు సార్థకం చేసుకోవడానికి నీకు విశ్వాసాన్ని కూడా ఇస్తుంది. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ రాజ్యాన్ని నమ్మిన ఎవరైనా సరే ఎప్పటికీ నిరుత్సాహపడడు, కానీ నిబ్బరము కలిగి జీవించడం జరుగుతుంది. హల్లెలూయా. ఎవరైనా సరే వారి జీవితాన్ని మార్చుకొని విశేషముగా వృద్ధిలోకి తీసుకొని రాగలరు. ఎందుకంటే యేసుక్రీస్తు నిలబడిన రాజ్యము కాబట్టి, యేసుక్రీస్తు పాలించు రాజ్యము కాబట్టి, యేసుక్రీస్తే అధికారిగా ఉన్న రాజ్యము కాబట్టి, యేసుక్రీస్తు యొక్క విశ్వాసము అభిషేకము వలె ప్రతి ఒక్కరిపైన కుమ్మరింపబడిన రాజ్యము కాబట్టి, ఈ రాజ్యము తప్పక విశ్వాస సహితముగానే ప్రతి ఒక్కరిని నడిపించడం జరుగుతుంది. అయితే నీవు నడిపింపబడుటకు ఇష్టముగా ఉన్నవా? విశ్వాస సహితముగా నీవు జీవించుటకు ఇష్టపడుతూ ఉన్నవా? విశ్వాస రాజ్యములో ఉంటూ కూడా నీవు విశ్వాసము లేకుండా జీవిస్తూ ఉన్నవా? దేవుడు ఒకటే మనకు నేర్పించడం జరిగింది. దేవుని బిడ్డలైన వారికి దేవుడు ఒకే ఒక గొప్ప విషయాన్ని నేర్పించాడు. దేనికైనా నీవు నా యందు విశ్వాసం ఉంచుము, నా యందు విశ్వాసం ఉంచుము. దేనికి ప్రభువా? దేనికైనా. హల్లెలూయా. డూస్ అండ్ డోంట్స్ దేవుని రాజ్యంలో విశ్వాసానికి లేవు. విశ్వాసం అన్నది వచ్చేసరికి, ఈ విశ్వాస రాజ్యము అన్న శాసనాలకి వచ్చేసరికి ఒకే ఒకటి ఉంటుంది. ఏదది? వీటి కోసం నువ్వు విశ్వాసం ఉంచు, వీటి కోసం అవసరం లేదు అని దేవుని వాక్యం చెప్పట్లేదు. నీకు ఏది కావలసి ఉన్నా, రైట్ ఫ్రమ్ బిలీవింగ్ ఇన్ జీసస్ నుండి
అసెండింగ్ ఇన్ టు హెవెన్ వరకు, రిసీవింగ్ ద గ్లోరిఫైడ్ బాడీస్ వరకు విశ్వాసమే, విశ్వాసమే, విశ్వాసమే. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేనికి విశ్వాసము ప్రభువా? అన్నిటికీ విశ్వాసమే అంటుంది. ప్రతిదానికి విశ్వాసమే అంటుంది. నీవు ఆయన రాజ్యములో పుట్టినది మొదలు, మరలా జన్మించినది మొదలు, పునఃసృష్టింపబడినది మొదలు, నీవు చనిపోయేంత వరకు, నీవు పరలోకానికి వెళ్ళేంత వరకు, నీవు మధ్యాకాశంలో యేసుక్రీస్తును ముఖాముఖిగా ఎదుర్కొనేంత వరకు నీకుండవలసింది విశ్వాసమే. నీలో కనుపరచబడవలసినది విశ్వాసమే. నీవు దేవుని యందు పెట్టుకోవలసింది విశ్వాసమే. నా విశ్వాసము నా యేసుక్రీస్తునందే. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను రక్షించిన, నన్ను వెదకి రక్షించిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఏ విధముగా అయితే నేను దేవుని రాజ్యంలో చేర్చబడ్డానో అలాగే పరలోకం చేరేంత వరకు ఇదే విశ్వాసములోనే నేను కొనసాగింపబడతాను. యేసయ్యను మధ్యాకాశంలో ఎదుర్కొనేంత వరకు ఇదే విశ్వాసములోనే నేను కొనసాగింపబడతాను.